మ్యామ్, డయాబెటిక్ పేషెంట్స్ బ్లడ్‌లో షుగర్ సడెన్‌గా పెరిగిపోకుండా ఉండాలంటే డైట్ ఏ విధంగా తీసుకోవాలి? ఒకటి ఎలాంటి డైట్ తీసుకోవాలి? ఒకటి ఆ టిప్స్ చెప్పాలి ఈరోజు. యాక్చువల్లీ సడన్‌గా పెరిగిపోకుండా ఉండాలంటే వాళ్ళు మెయిన్ చేయాల్సింది ఎక్సర్సైజ్, డైట్ అండ్ మెడికేషన్ కరెక్ట్ టైంలో వేసుకోవడం. ఇది మెయిన్. హ్మ్. మెయిన్‌గా అయితే మేము మెడికేషన్ చెప్తాం. ఎందుకంటే టైంకి ఇప్పుడు డాక్టర్స్ అందరూ మార్నింగ్ టాబ్లెట్ రాసి, లేదంటే ఈవినింగ్ టాబ్లెట్ రాసినప్పుడు వాళ్ళు ఆ టైంకి తీసుకోకుండా చాలామంది మార్నింగ్ పూజలవుతున్నాయి. 11:30 దాకా పూజ చేసుకుంటాము. అందుకని 11:30, 12కి మార్నింగ్ ఇచ్చుకున్న టాబ్లెట్ మధ్యాహ్నం ఇస్తా ఉంటే అలా కాదు. కొన్నుంటాయి షార్ట్ యాక్టింగ్ అని, లేకపోతే లాంగ్ యాక్టింగ్ అని కొన్ని మెడికేషన్స్ ఓహెచ్‌లో గానీ, ఇన్సులిన్‌లో గానీ కొన్నుంటాయన్నమాట. సో, దాన్ని బట్టి మనం కొంచెమైనా ఫుడ్ అనేది తీసుకోవాలి. అలా తీసుకోకుండా అప్పుడే మనకి బ్లడ్‌లో అనేది షుగర్ శాతం పెరిగిపోతూ ఉంటుంది. అండ్ తీసుకునే టాబ్లెట్ కూడా సపోజ్ అది బిఫోర్ ఉన్నప్పుడు బిఫోరే తీసుకోవాలి. ఆఫ్టర్ ఉన్నప్పుడు ఆఫ్టరే తీసుకోవాలి. ఇలా మనం టిప్స్ వైపు చూసుకుంటే మనకి కార్బ్స్ అనేది 2 టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. హ్మ్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్. ఓకే. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏంటి అంటే మనకి లేట్‌గా అరగడం గానీ, ఇలా లేట్ డైజెషన్స్ గానీ ఇలా ఉంటాయి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అయితే తొందరగా అరిగిపోయి అది ఫాస్ట్‌గా ఎంతైతే అరిగిపోయిందో అది మొత్తం మనకి బ్లడ్‌లో ఉన్న ఎంతైతే తీసుకుంటదో గ్లూకోజ్ తీసుకొని రిమైనింగ్ అంతా మనకి స్పైక్ చేసేస్తూ ఉంటుంది. హ్మ్. సో, అలా ఏంటంటే బెల్లము, తేనె, పంచదార, వైట్ రైస్, క్యారెట్, బీట్రూట్ అండ్ మళ్ళీ వచ్చేసి మైదాకు సంబంధించిన ఐటెమ్స్, కొబ్బరి, ఎండి కొబ్బరి ఇలాంటివన్నిట్లో మనకి తొందరగా స్పైక్ అయిపోతాయి. లేట్‌గా అరిగేవి ఏంటి అంటే కొర్రలు, సామెలు, సజ్జలు అంటే సిరిధాన్యాలు హ్మ్. అండ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్ ఇలాంటివి మనకి లేట్‌గా డైజెస్ట్ అవుతాయన్నమాట. సో, మెయిన్‌గా మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే ఎక్కువగా సపోజ్ బ్రౌన్ రైస్ తీసుకోవడం గానీ మధ్యాహ్నం పూట, లేదంటే కొర్రలు తీసుకోవడం గానీ, చాలామందికి కొర్రలు, సామెలు, సజ్జలు ఇవి కూడా మనకి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయన్నమాట. కొర్రలు, సామలు తీసుకున్నప్పుడు కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కటి సెట్ అవుతది. కొంతమందికి రైస్ సెట్ అవుతది. కొంతమందికి కొర్రలు, సామలు. ఒక్కొక్కసారి మనం ఏం చేయాలి అంటే ఒక ఫుడ్ తీసుకున్న తర్వాత 2 అవర్స్‌కి మనం చెక్ చేసుకుంటే మన షుగర్స్ 200 లోపు ఉంది అన్నప్పుడు మనం ఆ ఫుడ్ కంటిన్యూ చేయొచ్చు. ఓకే. నాకు ఈ ఫుడ్ బాడీకి పడుతుంది. అండ్ ఈ ఫుడ్ పడట్లేదు మనకి. సో, కాబట్టి మనం ఈ ఫుడ్‌ని క్వాంటిటీ తగ్గించుకొని ఎప్పుడైనా తినొచ్చు. హ్మ్. అలా చేయొచ్చుమాట. అది మనకు మనమే. మనకి మనమే సెల్ఫ్ మానిటరింగ్ జేసుకోవాలి. హ్మ్. అందుకనే చాలామంది డాక్టర్స్ అంటారు ఏంటి అంటే, మీరు బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్ చెక్ జేసుకోండి అంటారు. హ్మ్. అప్పుడేంటంటే మనకి ఈజీగా హ్మ్. ఐడెంటిఫై అవుతుంది. ఏది ఓకే. పడతది, ఏది పడదు ఏది అనేది అడ్రెస్ పడుతుంది, జేయొచ్చు. ఏది పడట్లేదు అనేది మనకి బాడీకి తెలిసి మనకి మనమే ఓకే. మన బాడీకి ఇది పడొచ్చు, మన బాడీకి ఇది పడదు. సో, కాబట్టి మనం అడ్జస్ట్ జేసుకోవచ్చుమాట. అండ్ ఎక్కువగా అంటే పూల్ మఖానా గానీ, ఫైబర్ ఐటెమ్ పీచు పదార్థాలు ఇలాంటివి ఏమన్నా తీసుకోవడం. అండ్ ఆయిల్స్‌లో మనం చెప్పాల్సింది పామ్ ఆయిల్, కొబ్బరి నూనె అనేది వంటకి వాడకూడదు. హ్మ్. కొబ్బరి నూనె కూడా. అవునండి. కొబ్బరి నూనె. బట్ అంటే మన సౌత్ ఇండియన్ మన ఇటువైపు ఆంధ్ర, తెలంగాణ ఇటు సైడ్ వాళ్ళకి ఎక్కువగా మనం వంటల్లో వాడమది. సో, కాబట్టి మనకు ఆ బాడీకి వెంటనే ఎళ్ళగానే మన బాడీ సస్టైన్ చేయదు. ఆ! ఈ కేరళ సైడ్ ఏంటి అంటే వాళ్ళు బై బర్త్ వాళ్ళ ఆయిల్ నుంచి వాళ్ళు అలవాటు పడిపోయి అలవాటు ఉంటారు. పడిపోతారు కాబట్టి, ఆ అవును. రెసిస్టెన్స్ అనేది వాళ్ళ బాడీలో ఉండి వాళ్ళకి ఫార్మ్ అయ్యి వాళ్ళకి కనిపించదు. మనకది కొత్త. మనకది కొత్త అనిపిస్తుంది. సో, ఇదేమవుతుందంటే యూరిన్ నుంచి ప్రోటీన్ లాస్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. సో, కాబట్టి ఏంటి అంటే ఇలాంటివి అవాయిడ్ చేయడానికే బెటర్. పామ్ ఆయిల్ అయితే మనకి ఎక్కువగా ఏంటి అంటే బయట ఫ్రైడ్ ఫ్రూట్స్ గానీ, జంక్ ఫుడ్స్ కానీ ఇవన్నీ వీటితోనే ఈ ఆయిలే మనకి రీసైకిల్ అయ్యి అదే అది మోస్ట్‌లీ అవాయిడ్ చేయడం బెటర్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇంట్లో మనం అన్ని రకాల ఆయిల్స్ వాడాలండి. హార్ట్‌కి మనకి అన్ని రకాల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వెళ్ళాలి. సో, కాబట్టి మీరు ఒక మంత్ ఒక సన్‌ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నారనుకోండి. నెక్స్ట్ మంత్ సిజమన్ ఆయిల్, ఒక నెల మస్టర్డ్ గ్రౌండ్ ఆయిల్, నట్. ఒక నెల గ్రౌండ్ నట్ ఆయిల్ అలా 1 మంత్ మీ ఇష్టం మాట. బట్ పర్ మంత్ ఒక పర్సన్‌కి హాఫ్ లీటర్ ఆయిలే వాడాలి. ఓకే. అలా మనం ఇంట్లో ఒక నలుగురున్నారనుకోండి 2 లీటర్స్ ఆఫ్ ఆయిలే వాడాలి. హ్మ్. దానికంటే ఎక్కువ వాడకూడదనమాట. ఓకేనా. ఇలాంటి మనం కొన్ని కొన్ని టిప్స్ చేస్తే ఏందంటే హార్ట్ ఇవన్నీ మన ఆర్గన్స్‌ని గూడా కాపాడుకోగలుగుతాం మాట ఈజీగా. సో, చూసారు కదండీ! ఈ వీడియోలో మీరు పర్టిక్యులర్‌గా డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళకి బ్లడ్‌లో షుగర్ సడెన్‌గా పెరిగిపోకుండా ఉండడానికి చెప్పినటువంటి డైట్ తెలుసుకున్నారు. దీనిలో ఒక విషయం అబ్జర్వ్ చేస్తే, షుగర్ పేషెంట్సే కాకుండా అందరూ తెలుసుకోవాల్సిందేంటంటే, ఏ ఆయిల్ అయితే చిన్నప్పటి నుంచి తీసుకుంటున్నామో అది వరకే మన బాడీ అలవరుచుకోగలుగుతుంది. కొబ్బరి నూనె కేరళ వాళ్ళకైతే అలవాటు కానీ, మన బాడీకి అది సెట్ అవ్వదని చెప్తున్నారు. దీన్ని మాత్రం నోట్ చేసుకోండి. ఏ డైటీషియన్స్ వెయిట్ లాస్ కోసం చెప్పినా, ఎలా చెప్పినా కానీ జాగ్రత్తగా ఉండి పాటిస్తే మంచిది. సో, నెక్స్ట్ వీడియోలో మీరు
ఒక షుగర్ పేషెంట్ ప్లేట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది తెలుసుకోబోతున్నారు. స్టే ట్యూన్ టు తెలుగు వన్ హెల్త్ ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.